సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు ఆత్మ అంటేనేమి, పరమాత్మ అంటేనేమి, జీవుడంటేనేమి, ఈశ్వరుడంటేనేమి అన్నటువంటి అంశములపైన ఈనాడు మనం ప్రస్తావన చేసుకుందాం. గడిచిన కాలంలో మన భారతావనిలో ఎందరో మహాత్ములు అవతరించారు. అయితే సమాజాన్ని ఉద్ధరించడం కొరకు, సమాజానికి ఒక చక్కటి సందేశాన్ని, సాధనా రహస్యాలను పొందుపరచి వారి జీవితంలో ఆచరించి బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొంది సమాజానికి ఒక చక్కటి నిర్వచనాన్ని, సందేశాన్ని అందజేశారు. భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారి యొక్క సాధన రహస్యమంతా ఏమిటి అంటే, నీవెవరో తెలుసుకొనుము అనేటువంటిది రమణ మహర్షుల వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశం. జగద్గురు శంకరుల వారు కూడా తన ప్రస్థానత్రయ భాష్యములో ఈ నేననేటువంటి అంశం ఏమిటి, నేననగానేమి, ఆత్మనగానేమి, పరమాత్మనగానేమి, జీవుడంటేనేమి, ఈశ్వరుడంటేనేమి అనేటువంటి అంశాలను కూడా వారిరువురు చక్కటి సందేశముతో, చక్కటి సమన్వయ భావనతో సమాజానికి ప్రబోధించారు. రమణులు ఏమంటారు అంటే, మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, చిత్తము నేను కాదు, అహంకారము నేను కాదు, ఇవన్నీ ఏ చైతన్యం ఉండి ఇవి మనసు, బుద్ధి, చిత్తము పనిచేస్తున్నవో, ఏ జ్ఞానం ఉండి ఇవన్నీ తెలియబడుచున్నవో, కాబట్టి ఆ నేననేటువంటిది జ్ఞానమే కానీ అన్యము కాదు. మనకు గుర్తుకు రావాల్సింది ఏమిటి అంటే, నేను అనేటప్పటికీ ఈ దేహం కాదు గుర్తుకు రావాల్సింది, మనసు కాదు గుర్తుకు రావాల్సింది, బుద్ధి కాదు గుర్తుకు రావాల్సింది, ఈ నేననేటప్పటికీ జ్ఞానమే గుర్తుకు రావాలి. జ్ఞానం ఉంటేనే, జ్ఞానమే నా స్వరూపము, నా స్వరూపమే జ్ఞానం. ఈ జ్ఞానం అనేటువంటిది వేదములలో మొట్టమొదట ఋగ్వేదములో ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పబడినది. అయితే గడిచిన కాలంలో అందరూ కూడా ఆత్మాన్వేషణలో ఒకరేమో ధ్యానం చేశారు, ధ్యానం చేసి ఆత్మస్వరూపాన్ని, పరమాత్మ స్వరూపాన్ని ఒక్కటేనని చెప్పి సమాజానికి ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చారు. మరొకరేమో యోగాన్ని అభ్యాసం చేశారు. యోగాభ్యాసం అంటే ప్రాణాయామం. ఈ ప్రాణాయామానికి ముఖ్యమైనటువంటి కీలకం ఏమిటంటే, మనసు పరిపరి విధాలుగా పరిగెడుతూ ఉంటుంది. ఆ మనసును ఒక్క త్రోవకు తేవాలి అంటే ప్రాణాయామం చేశారు. ఈ ప్రాణాయామం అనేటువంటి యోగ విద్య ద్వారా కొందరు ఆ కుండలిని యొక్క జాగృతి ద్వారా సమాధి స్థితిని పొంది ఆ సమాధిలో తన స్వరూపాన్ని దర్శించారు. కాబట్టి బహు కోణాలుగా ఈ సాధనను మన భారతావనిలో ఆచరిస్తూ వచ్చారు. నాటి నుండి నేటి వరకు కూడా కొందరు ధ్యాన యోగాన్ని అభ్యసించారు. ధ్యానము అంటే ఉప్పు కలును జలంలో వేస్తే ఎట్లా కరిగి జలస్వరూపం అయిపోతుందో, జీవాత్మను పరమాత్మను భావన చేత కేవలము జీవుడు దేవుడు ఒకటేనని చెప్పి ఆ ధ్యానంలో పరోక్షంగా లీనం చేశారు. అయితే గమ్యం లేదు, అక్కడ గమ్యం తెలియదు, పరోక్ష సాధనం అవుతుంది.
ధ్యానం కూడా పరోక్షమే అవుతుంది, అపరోక్షం కాదు. అపరోక్షం ఎప్పుడు అంటే సద్గురువుల ద్వారా సత్శాస్త్రములను చక్కగా ఉపనిషత్తులను, బ్రహ్మసూత్రములను, భగవద్గీతను, ఈ ప్రస్థానత్రయాన్ని బాగా సద్గురువుల ద్వారా శ్రవణ మననాదులు చేసుకొని ఆత్మనగానేమి, పరమాత్మనగానేమి, జీవుడనగానేమి, ఈశ్వరుడనగానేమి అన్నటువంటి అంశాలను తెలుసుకొని, ఇవన్నీ కూడా జీవ జగదీశ్వరులు నాయందు ఆరోపింపబడినవి, జీవుడుంటేనే ఈశ్వరుడు, ఈశ్వరుడుంటేనే జగత్తు అని ఈ మూడు కూడా జీవ జగదీశ్వరులన్నీ కూడా ఆ పరబ్రహ్మనందు ఆరోపితమే గాని అధిష్టానం కాదని సత్యాన్ని గుర్తించారు. ఏమి చెయ్యాలన్నా నేననేటువంటి ఒక స్ఫురణ ఉండాలి. ఆ స్ఫురణే దృక్కని, ఆ స్ఫురణే ఎరుకని, ఆ స్ఫురణే పరిపూర్ణ పరబ్రహ్మమని మనకు మన ఉపనిషత్తుల్లో చెప్పబడినది. ఏదైనా ఒక కార్యాచరణ చేయాలి అంటే ఈ జీవుడనేటువంటి ఈ ప్రమాత అంటే నేను అనుకునేటువంటి వాడే ప్రమాత, ప్రమాణము, ప్రమేయము, ప్రమితి అని కూడా అంటున్నారు. ప్రమాణగా జ్ఞానం, ప్రమాణము అనగా నేత్రం, ప్రమేయం అనగా నేత్రానికి గోచరిస్తున్నటువంటి దృశ్యం. ఈ మూడు కూడా ప్రమాత అంటే ఇక్కడ నేత్రము ద్వారా చూడబడేటువంటి చైతన్యం, జ్ఞానం అని చెప్పబడినది. ప్రమేయము, ప్రమాణము, ప్రమాత, ప్రమాణము, ప్రమేయము మూడు చోట్ల ప్రమాత ఉన్నది, ఉన్నది. ఉంటే జ్ఞానం ఉన్నది. చూడబడే దృశ్యములో కూడా ఉన్నది, ప్రమాణములో కూడా ఉన్నది. మరి ఈ మూడు కూడా ప్రమాత, ప్రమాణము, ప్రమేయమని మూడు కూడా జ్ఞానము కంటే వేరు కాదని త్రిపుటి సంపుటీకృతం కావాలంటున్నారు మన మహనీయులు. కాబట్టి ఇప్పుడు మనము వేదశాస్త్రముల ద్వారా చక్కగా సద్గురువుల ద్వారా శ్రవణ మననాదులు చేసుకొని ఆత్మస్వరూప విజ్ఞానాన్ని ఇప్పుడే బ్రతికుండగానే తన స్వస్వరూపాన్ని గుర్తించేటువంటి అమూల్యమైనటువంటి జ్ఞాన విచారణ ఒకటి ఉన్నది. అందుకని కొందరు సనాతనమైన కాలం నుండి కూడా కొందరు మంత్రజపాన్ని ఆచరించారు, కొందరు ధ్యానం చేశారు, కొందరు యోగాభ్యాసం చేశారు, కొందరు ఆత్మానాత్మ విచారణ చేశారు. ఎవరేం చేసినప్పటికీ కూడా నిజం దేవుడెరుగు, నీరు పల్లమెరుగు, ఉన్న సద్వస్తువు పరమాత్మ. ఆ పరమాత్మ సర్వసృష్టిలో సర్వవ్యాపకమై సమస్తమునకు ఆధారభూతమై ఉన్న సద్వస్తువు. అది ముందే ఉండబడినటువంటి భూత వస్తువు అంటున్నాడు శంకరులు వారు తమ భాష్యాలలో. కాబట్టి సిద్ధమై ఉన్నటువంటి ఆ పరబ్రహ్మమునందు సాధనలు ఉపయోగింపబడవు. ఆ సత్యాన్ని తెలియకనే మనము ధ్యానం ద్వారా ఆత్మతత్వాన్ని పొందాలనుకుంటున్నాము, యోగము ద్వారా ఆత్మతత్వాన్ని పొందాలనుకుంటున్నాము, మంత్రజపము ద్వారా ఆత్మతత్వాన్ని పొందాలనుకుంటున్నాము. ఇవేమీ తప్పు కాదు. చివరికి ఈ సాధనలన్నీ కూడా సాధనల యొక్క పర్యవసానము ఆత్మసాక్షాత్కారమే, పరబ్రహ్మ సాక్షాత్కారమే. సాక్షాత్కారం అనగా రెండు లేవు. ఉన్న తన స్వరూపాన్ని ఉన్నట్టుగా గుర్తించడమే సాక్షాత్కారమునకు పరమార్థము, ఆంతర్యము. సాక్షాత్కారం అన్నది రెండున్నప్పుడే జరుగుతుంది. దృక్కు దృశ్యం ఉంటేనే జరుగుతుంది. నాకేదో ఒక ప్రకాశం కనపడింది భూమధ్యములో అంటే చూసేటువంటి నేను దృక్కు, నాకు కనిపించే వెలుతురు ప్రకాశము, దృశ్యము. అందుకనే యావత్తు సృష్టి అంతా కూడా మనకు దృశ్యంగానే కనపడుతున్నది. తెలియబడుతున్న విశ్వంబు దృశ్యమనుచు తెలివినై సర్వమును కాంచు దృక్కు నేను, మిగుల నాకంటే అన్యమేమియూ లేదు, సత్యమిది సర్వవేదాంతసార సంగ్రహంబు. సీతారామాంజనేయ సంవాదములో శ్రీరామచంద్ర ప్రభువు హనుమంతుల వారికి అమనస్క యోగాన్ని బోధించిన తర్వాత అనుభవం ఏమిటి అని అడిగినప్పుడు ఈ కనపడే ఈ చరాచరమంతయు కూడా నాకు దృశ్యమని, ఆ దృశ్యాన్ని చూస్తున్నటువంటి నేను దృక్కని, ఈ దృక్కే పరమాత్మ స్వరూపమని ఆయనకు ఉన్న అనుభవాన్ని చెప్పడం జరిగినది. కాబట్టి మనము ఆత్మానాత్మ విచారణ చేసుకోవాలి. ఏది ఆత్మ, ఏది అనాత్మ,
నాకు కనపడుతున్నదంతా భూమి దగ్గర నుండి ఆకాశం వరకు అనాత్మే. అనాత్మ అంటే తెలియబడేది, ఆత్మ అంటే తెలుసుకుండేది, ఆబ్జెక్టు సబ్జెక్టు. కాబట్టి నేననేటువంటి ఒక చైతన్యం లోపల ఉంటేనే ఈ యావత్ ప్రపంచాన్ని తెలుసుకోగలుగుతున్నాం. ఆ తెలుసుకుండే చైతన్యాన్ని మనమేమని భ్రమించాము అంటే జీవుడు కదా, ఈ దేహం ఉంటేనే కదా నేను ఇంకొక దాన్ని చూడగలుగుతున్నాను, దేహం లేకపోతే జీవుడు కూడా లేడు కదా అనేటువంటి అభిప్రాయం మనకు కలుగుతున్నది. అసలు దేహము ఉంటే జీవుడు కాదు, జీవ చైతన్యం అనేటువంటి ఎరుకలోనే నాకు ఈ శరీరము, దృశ్యము, సర్వము తెలియబడుతున్నది. ప్రపంచము శరీరము వేరు కాదు. ప్రపంచము పంచభూతాత్మకమైనదే, శరీరం కూడా పంచభూతాత్మకమైనదే. కాబట్టి ఈ సర్వము నాకు తెలియబడేటువంటిది అంతా కూడా పంచభూతాత్మకమైన ప్రపంచమే, పాంచభౌతికమైనటువంటి ప్రపంచమే. కాబట్టి దాన్ని తెలుసుకునేటువంటి సాక్షిని నేను అని చెప్పి ఏ రోజైనా కూడా మనం ఆత్మానాత్మ విచారణ చేసుకోవాలి. విషయి, విషయము. విషయి అనగా ఆత్మని, విషయము అనగా అనాత్మస్వరూపమని. మనకు కనపడేటువంటి చరాచరాత్మకమైనటువంటి ఈ ప్రపంచం. దృక్కని, దృశ్యమని. దృక్కు నా స్వరూపమని, దృశ్యము నాకు కనిపిస్తూ ఉండేటువంటి నామరూపాత్మకమైన ప్రపంచం. అలాగే ఆత్మానాత్మ విచారణ చేసుకొని దృక్కుతో నిరంతరము ఆ స్వరూపమై మిగిలిపోవాలి. దృక్కే నేను కానీ దృశ్యము నేను కాదు. దేహము నాకు లేదు, దేహము నేను కాను. కాబట్టి ఈ సత్యాన్ని మనము యోగము ద్వారా కానీ, ధ్యానము ద్వారా కానీ, జపము ద్వారా కానీ, ప్రార్థనల ద్వారా కానీ చివరకు తెలుసుకోవాల్సిన నిష్కర్ష ఏమిటి అంటే ఆత్మస్వరూప విజ్ఞానం. ఆ బ్రహ్మం అనగా ఏదో కాదు, అన్నిటినీ తెలుసుకునేటువంటి స్వరూపం, ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి సత్యాన్ని ఏ రోజుటికైనా మనం తెలుసుకోవాల్సిన నగ్న సత్యం ఇదే. అందుకోసమే మానవ జన్మ వచ్చింది. జడాన్ని జడంగాను, చైతన్యాన్ని చైతన్యంగాను తెలుసుకునేటందుకే ఇంతటి మానవ జన్మ మనకు వచ్చినది. ఇంతటి మానవ జన్మను సంప్రాప్తింపజేసుకొని ఆత్మానాత్మ విచారణ చేసుకొని ఆత్మయు పరమాత్మయు రెండూ ఒకటేనని ఎవరైతే ప్రయత్నించరో వారి జన్మ నిరార్థకం అంటాడు రామకృష్ణ పరమహంస. ఇంతటి మానవ జన్మ మనకు కలిగినది కాబట్టి ఈ మానవ జన్మలోనే ఆత్మ సాధన అంటే పరమాత్మను తెలుసుకునేదానికి ఏకైకమైనటువంటి సాధనమునకు ఈ దేహము. శరీరమాధ్యం కలు ధర్మ సాధనం, శరీరమాధ్యం కలు ముక్తి సాధనం. కాబట్టి ఈ మానవ జన్మలోనే ఆత్మసాక్షాత్కారాన్ని చేసుకునేటందుకు ఏకైకమైన సాధనం మన శరీరం. దివ్యమైన రథం ఇది. ఈ రథములో ఉన్న జీవుడు పరమాత్మ స్వరూపుడే కానీ అన్యము కాదు. ఆ పరమాత్మ చైతన్యం ఉంటేనే నా మనస్సు పనిచేస్తున్నది, ఆ పరమాత్మ చైతన్యం ఉంటేనే నాకు శబ్దం వినపడుతున్నది, ఆ పరమాత్మ చైతన్యం ఉంటేనే నేను ఆలోచించగలుగుతున్నాను. నేనున్నాను కనుకనే నాకు ఈ ఆలోచనలన్నీ వస్తున్నాయి, నేను తెలుసుకోగలుగుతున్నాను. కాబట్టి మనసు ద్వారా, ఇంద్రియముల ద్వారా వ్యక్తమయ్యేటువంటిది జీవాత్మ కాదు, సాక్షాత్తు పరమాత్మ యొక్క చైతన్యమే మనకు వ్యక్తమవుతూ ఉన్నది. వేడి నీరు అన్నప్పుడు ఆ నీరు ఆ వేడి నీటిది కాదు, అగ్నిదే. అలాగే ఇంద్రియముల ద్వారా, కంటి ద్వారా, చెవి ద్వారా చూస్తున్నటువంటి చైతన్యం పరమాత్మదే కానీ దేహమునది కాదు. ఆ పరమాత్మ చైతన్యం ఉంటేనే ఇంద్రియాలు వాటంతటవి పనిచేస్తున్నవి. కాబట్టి ఇంద్రియాలకు అతీతమైనటువంటి స్వరూపం మన ఆత్మస్వరూపం. ఆ స్వరూపం మనమేనని చెప్పి ధ్యానము ద్వారా కానీ, యోగము ద్వారా కానీ, ప్రాణాయామము ద్వారా కానీ, క్రియాయోగం అనే యోగ విద్య ద్వారా కానీ మన స్వరూపాన్ని ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే ఆత్మస్వరూపాన్ని, ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి. కాబట్టి అవిద్యోపాధి జీవుడు, మాయోపాధి ఈశ్వరుడు. ఇక్కడ మనం జీవాత్మ పరమాత్మ అన్నాం కదా. ఈ అనాది కాలము నుండి ఈ దేహాన్ని మనం పొంది ఉన్నాం కాబట్టి ఈ దేహమే నేను అనుకుంటున్నాము. ఈ దేహమే నేను అనుకునేదానికి కూడా చైతన్యమే ఆధారం.
జడమైన శరీరమునకు నేననేటువంటి స్పందన లేదు. ఒకవేళ ఆ స్పందన దేనికైనా ఉంది అంటే అది ఉనికి కలిగిన ఆత్మకే ఉన్నది. నేను అనేటువంటి ఎరుక ఆత్మకే ఉన్నది కానీ దేహమునకు లేదు. అయితే ఈ నేననేటువంటి తలంపు కూడా అంతఃకరణ వృత్తియే అంటున్నారు. అయినప్పటికీ కూడా అంతఃకరణ వృత్తి అయినప్పటికీ కూడా ఆ అంతఃకరణ వృత్తికి సాక్షిగా ఉన్న ఏ చైతన్యం అయితే ఉన్నదో ఆ చైతన్యమే అంతఃకరణములో మనసు, బుద్ధి, చిత్తము, అహంకారములో ప్రతిఫలించినప్పుడు ఆ చైతన్యాన్నే జీవుడు అన్నారు. ఇక్కడ జీవుడికి వెనక జీవుడు ప్రతిబింబము, పరమాత్మ బింబము. ఈ జీవుడిని మనం పట్టుకొని ఇతడే మనము అని అనుకుంటున్నాం. ఈ జీవుడికి వెనకాల బింబమైనటువంటి ఈశ్వర చైతన్యం ఒకటి ఉన్నది. ఆ చైతన్యాన్ని జీవ చైతన్యము రెండూ ఒకటేనని చెప్పి సమ్యక్ దృష్టితో లక్ష్యార్థాన్ని గుర్తించాలి. కాబట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ధ్యానంలో కూడా హఠయోగ ధ్యానం కాదు మనం చేయవలసినది, స్వస్వరూపానుసంధానం. కేవలము అన్నిటికీ సాక్షిగా ఉండేటువంటి తన స్వరూపాన్ని గుర్తించడం. దీన్ని అధ్యాత్మయోగము అన్నాడు. అధ్యాత్మయోగము అంటే నిధిధ్యాసన. నిధి అనగా తన స్వరూపము, తన స్వరూపమునందు తాను నిష్ట కలిగి ఉండుట, తన స్వరూపమునందు తాను ధ్యాస కలిగి ఉండుట, దాన్నే నిధిధ్యాసన అన్నారు. నిధిధ్యాసన ఎప్పుడు కుదురుతుంది అంటే సద్గురువుల ద్వారా మొట్టమొదట బ్రహ్మం అనేది ఒకటి ఉంది అని చెప్పి మహావాక్యము ద్వారా శ్రవణం చేయాలి. మనం నాయనా నువ్వు శరీరం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, ఈ చరాచర సృష్టిని అంతా తెలుసుకుంటున్నటువంటి చైతన్యానివి అని చెప్పి గురువులు ప్రబోధించేటప్పుడు శ్రవణం చేయాలి. శ్రవణం చేసినటువంటిది శాస్త్రీయముగా మననం చేయాలి. ఇది శాస్త్రమునకు సమానంగా ఉన్నదా అనేటువంటిది శాస్త్ర ప్రమాణంతో ఉన్నదా లేదా అని చెప్పి మననం చేయాలి. మననం చేసిన అంశాన్ని నిధిధ్యాసనలో ఇంతకంటే వేరే లేదని చెప్పి తన స్వరూపమైనటువంటి ఆ సద్గురువులు చెప్పినటువంటి అంశం పైన నిష్టను పోనాలి. కాబట్టి నిధిధ్యాసన అనగా ఏంటంటే మన స్వస్వరూపాన్ని మనం గుర్తించి ఆ స్వరూపాన్ని ఏ మార్పాటు లేకుండా అలా తదేకంగా ఏ పని చేస్తున్నా, మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా కూడా ఆ భావన అలా పెంపొందించుకుంటూ ఆ బ్రహ్మభావన అలా ఉండడమే మోక్షం అంటున్నారు. తైలధార వలె అలవాటు చేసుకోవాలి. మనం నిరంతరము ఎట్లయితే దేహమే నేను అనుకుంటున్నామో, ఎలాగైతే బంధువులను, పుత్రమిత్రాదులను ఎలాగైతే మనము నా వాళ్ళు నేను అనుకునే అలవాటు చేసుకున్నామో అలా ఆ స్థానంలో ఇప్పుడు ఆత్మయే నేను. శాస్త్రములు, పురాణములు, ఉపనిషత్తులు, స్మృతులు, శృతులు కూడా ప్రబోధిస్తున్నవి జడం నేను కాదు, చైతన్యాన్నే నేనని చెప్పి మనకు సూక్ష్మబుద్ధి ఏర్పడాలి. సూక్ష్మబుద్ధి ఏర్పడాలి అంటే సాత్విక ఆహారం తీసుకోవాలి, సమయపాలన ఉండాలి. సాత్విక ఆహారము, సద్గ్రంథ పఠనము, సత్ప్రవర్తన, సజ్జన సాంగత్యము ఇవన్నీ కూడా మనకు ఆత్మసాధనకు ఉపయోగపడతాయి. కాబట్టి మనము ఇక్కడ ఆత్మను తెలుసుకునేటందుకు స్థూలమైన సాధనలు కొన్ని, సూక్ష్మమైన సాధనలు కొన్ని, అసలు సాధనే లేకుండా ఉన్నది ఉన్నట్టుగా గుర్తించడం మరికొన్ని. శ్రవణ మనన నిధిధ్యాసనలే సాక్షాత్తు సాధనలు. ధ్యానము, యోగము, జపము, పూజలు, వ్రతాలు, ప్రార్థనలు ఇవన్నీ కూడా స్థూలంగా ఆత్మను అన్వేషించేటువంటి విధానం. ఇవన్నీ మనసులో ఉన్న మాలిన్యాన్ని తొలగింపజేసి మనసును సూక్ష్మ స్థితికి తీసుకొచ్చి పరిశుద్ధమైన మనసుకు, ఆ మనసుతోనే ఆత్మస్వరూపాన్ని గుర్తించాలి. గుర్తించి ఆ మనసును కూడా బ్రహ్మము కంటే అన్యము కాదని చెప్పి ఆ స్వరూపనిష్టలో మిగిలిపోవాలి. ప్రియ ఆత్మ బంధువులారా, నేను చెప్పేటువంటి ఈ వాక్యాల్లో ఏదైనా సాహిత్య దోషాలుండినా, అక్షర లోపములుండినా, మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పలేకపోయినా మీరు ఇందులో ఉండేటువంటి సారాంశాన్ని, సత్యాన్ని గుర్తించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. కాబట్టి మనము ఏమి చేసినప్పటికీ కూడా వివేకపూర్వకమైన జ్ఞానం కావాలి మనకు. ఏదో నేను ధ్యానం చేశాను, యోగం చేశాను మొక్కుబడిగా చేయకూడదు. మొక్కుబడిగా చేయడం కాదు ఇది. నిజంగా ఈ జన్మ తరించాలనేటువంటి ఉత్కంఠత మనకు కావాలి. ఉత్కంఠత లేనప్పుడు మనం ఎవరేం చేసినప్పటికీ కూడా, మనం ఏ సాధనలు చేసినప్పటికీ కూడా ఆ శ్రద్ధ లేకుండా చేసే కార్యాలన్నీ కూడా ఫలితాన్ని ఇవ్వవు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో.
కాబట్టి మనము ధ్యానం చేసినా, యోగం చేసినా, జపం చేసినా సూక్ష్మబుద్ధితో విచారణ చేసుకొని నేనెవరు, దేహం అంటేనేమి, ఆత్మ అంటేనేమి, పరమాత్మ అంటేనేమి అన్నటువంటి వాటిని విచారించాలి, సద్విమర్శ చేసుకోవాలి. మనం నాకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కదులుతున్నాయి, అవి కదిలినట్టు నాకే కదా తెలుస్తున్నది. కాబట్టి శ్వాస చలనము నేను నిశ్చల స్వరూపమైనటువంటి అచలం. నా స్వరూపం అచలము అంటే మళ్ళీ ఇంకొక విధంగా అనుకోకండి. అచలము అంటే చలనము లేనటువంటిదిని. చలనం శ్వాస, అచలం మన స్వరూపం, పరమాత్మ స్వరూపం. కాబట్టి మనము మన స్వరూపం ఉంటేనే మనం ఇంకొక కార్యాచరణ చేయగలుగుతున్నాం. నేను అంటున్నాము అంటే చైతన్యం ఉంటేనే నేననేటువంటి తలంపుకు కూడా ఆధారమై ఉన్నది. కాబట్టి సూక్ష్మంగా మనకు ధ్యానంలో కూడా ఈ విధమైనటువంటి ఆత్మానాత్మ విచారణతో, వివేకపూర్వకమైనటువంటి సద్విమర్శతో ఆత్మను ఆత్మగాను, జడాన్ని జడంగాను తెలుసుకొని ఈ జడానికి సాక్షిగా ఉన్నది నా స్వరూపమే కదా, అది నేనే కదా అని వేదములో చెప్పబడినటువంటి అహం బ్రహ్మాస్మి, తత్వమసి అనేటువంటి వాక్యాలు కూడా అందుకోసమే కదా చెప్పారు. వేదమే కదా ప్రతిపాదన చేసింది మనకు అని ఏనాటికైనా, ఏ రోజుటికైనా విఘ్నులు ఈ సత్యాన్ని గుర్తించి స్థూలమైన సాధనలను విడనాడి సూక్ష్మమైనటువంటి ఆత్మవిచారణ చేసుకొని బ్రహ్మముగా మిగిలిపోవడమే ఇక్కడ పరమార్థం. ఏదో చేసి పొందబడడం కాదు, ఉన్న సద్వస్తువును గుర్తించడమే. కాబట్టి ప్రతి ఆలోచనకు, ప్రతి భావమునకు, ప్రతి సంకల్ప వికల్పములకు కూడా నేననేటువంటి ఎరుక ఉంటేనే కదా, ఆ నా వెలుగు ఉంటేనే కదా ఇవన్నీ తెలియబడుతున్నవి. జ్ఞానం అనే పరిధిలోకి వస్తేనే మనకు ఇవన్నీ తెలియబడుతున్నవి. ఈ సమస్త ప్రపంచము కూడా నేననేటువంటి జ్ఞానం ఉంటేనే నాకు ఇవి తెలియబడుతున్నవి. నేననేటప్పటికీ మనకు అనాది కాలం నుండి అనాశ్రయ దోషం ఉన్నది. ఏమిటి అంటే ఇక్కడ చైతన్యాన్ని విడనాడి దేహమే నేను అనుకుంటున్నాం. ఏ చైతన్యము ద్వారా నాకు తల, మొల, కాళ్ళు, చేతులు తెలియబడుతున్నవో ఆ చైతన్యాన్ని లోపింపజేసుకొని జడమైన దేహాన్నే నేననుకొని అనాది కాలం నుండి ఈ దేహము, ఆత్మ రెండు దేహాత్మ భావనతో మనము మునిగిపోయి ఉండాం. ఇప్పుడు మనకు జ్ఞానం వచ్చింది. ఏ పూర్వజన్మ సుకృత ఫల విశేషమో, ఏ సద్గురువుల యొక్క కృపయో, మన మాతాపితృలు ఏ జన్మలో ఏ పుణ్యకర్మలు ఆచరించారో మనకి ఈ జన్మలో ఆత్మానాత్మ విచారణ చేసే సామర్థ్యం మనకు వచ్చినది. కేవలము గుర్తింపే కానీ సాధన సాధ్యం కాదు. అది సిద్ధ వస్తువే కానీ సాధ్య వస్తువు కాదు. ఎప్పుడూ మన స్వరూపం మనకు ప్రాప్తించే ఉన్నది. అసలు ఉన్నది పరమాత్మ స్వరూపమే. ప్రపంచము పరమాత్మ యందు ఆరోపింపబడినది. జలమునందు తరంగం ఆరోపింపబడినట్టు, బంగారమునందు ఆభరణము ఆరోపింపబడినట్టు, మన్ను యందు కుండ ఆరోపింపబడినట్టు, నూలు యందు వస్త్రము ఆరోపింపబడినట్టు నా చైతన్యం అనేటువంటి యొక్క జ్ఞానము యందు రెండో ప్రపంచం, రెండోది ఉన్నట్టు తోస్తూ ఉన్నది. ఎండమావుల యందు జలము వలె, స్థానువునందు పురుషుని వలె తోస్తూ ఉన్నది. వాస్తవంగా నా స్వరూపం నాకు గుర్తించినట్లయితే నేను ప్రమాణ స్వరూపం, నాకు కనపడేటువంటి చరాచరాత్మకమైన ఈ ప్రపంచమంతా నేననేటువంటి భ్రమ ఉంటేనే కదా నాకు తెలియబడుతున్నది అని విఘ్నులు ఈ సత్యాన్ని గుర్తించాలి. అంధవిశ్వాసాలకు అవకాశం ఇవ్వకూడదు. ఈనాడు సమాజంలో ఎన్నో సాధనలు, ఎన్నో యోగములు అనేక కోణాల్లో చెప్తున్నారు. మీరు దయవంచి మీ సూక్ష్మబుద్ధితో మీరే విచారించండి. ఎవరు చెప్పేది నిజము, ఏ సాధన నిజమని చెప్పి శాస్త్ర ప్రమాణముతో మీరు ఆలోచించండి. ఒకరేమో యోగం అంటారు, ఒకరేమో ధ్యానం అంటారు, ఒకరేమో ప్రాణాయామం అంటారు, ఒకరేమో కన్ను ఆర్చకుండా పైకి చూడమంటారు. ఇవన్నీ శాస్త్రములో నిజంగా చెప్పలేదు. ఇవన్నీ ఆరంభములో చెప్పినటువంటి సాధనలే కానీ వాస్తవంగా సర్వం కలివిదం బ్రహ్మ నేహ నానాస్తి కించనః బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. ఆ స్వరూపాన్ని, ఆ బ్రహ్మాన్ని గుర్తించిన వాడు బ్రహ్మమే యగునని చెప్పి స్మృతులు మనకు ప్రబోధిస్తున్నాయి. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో క్షేత్రం క్షాపిమాం విద్ధి సర్వక్షేత్రేషు భారత, అన్ని క్షేత్రాల్లో క్షేత్రము అంటే శరీరం, క్షేత్రం అంటే భూమి, భూమి దగ్గర నుండి ఆకాశం వరకు అంతా కూడా
క్షేత్రమని చెప్పబడును. క్షేత్రజ్ఞ అంటే తెలుసుకునేటువంటి, ఈ ప్రపంచాన్ని తెలుసుకునేటువంటి సాక్షి, ఈ దేహాన్ని తెలుసుకునేటువంటి సాక్షి. జీవుణ్ణే క్షేత్రజ్ఞుడు అన్నారు, ప్రమాత అన్నారు, జ్ఞాత అన్నారు, విషయీ అన్నారు, స్వరూపము అన్నారు. ఇవన్నీ కూడా పరమాత్మ యందు పర్యాయ పదాలే. పరబ్రహ్మము అధిష్టానం, ఆ పరబ్రహ్మ చైతన్యమే ఉన్నది. ప్రపంచమంతా కూడా ఎండమావులు యందు జలము వలె మనకు తోస్తున్నది, జలమునందు తరంగము వలె మనకు తోస్తున్నది. కాబట్టి అధిష్టానమైన పరబ్రహ్మ స్వరూపమే సమస్త జీవులలో విరాజమానమై ఆ నేనని ప్రతిధ్వనిస్తూ ఆ ఉనికికి కూడా సాక్షిగా ఉన్నటువంటి స్వరూపం పరమాత్మ స్వరూపం. ఆ స్వరూపమే మన స్వస్వరూపం అని మనం గుర్తించాలి. సాధనలన్నీ కూడా, సాధన చేసి పొందబడేటివన్నీ కూడా అనిత్యములే. సాధన చేసి పొందబడేది కాదు మన స్వరూపం. ఎవరైతే పరమాత్మను అన్వేషిస్తున్నాడో ఆ అన్వేషించే వ్యక్తి యొక్క ఆత్మే తన స్వరూపం. అది ప్రారంభ దశలో తెలియదు. కాబట్టి సత్యాన్ని గుర్తించండి, సత్యస్వరూపులై మిగిలిపోండి. సత్యం ఏమిటి అంటే త్రికాలాబాధ్యము, జాగ్రత్త స్వప్న సుషుప్తి మూడవస్థలకు కూడా సాక్షిగా ఉన్న మన స్వరూపం. ఏ చైతన్యం ఉండి నాకు జాగ్రత్తలో ఈ నామరూపాత్మకమైన ప్రపంచం తెలియబడుచున్నదో, ఏ చైతన్యం ఉండి స్వప్న ప్రపంచం నాకు తెలియబడుచున్నదో, ఏ చైతన్యం ఉండి నాకు నిద్రలో ఏమీ తెలియలేదనేటువంటి గాఢ సుషుప్తిలో అజ్ఞానానికి కూడా సాక్షిగా ఉన్నదో, ఆ చైతన్యమే అవస్థాత్రయ సాక్షి. ఈ అవస్థాత్రయ సాక్షిని జాగ్రత్త స్వప్న సుషుప్తి మూడవస్థలకు సాక్షిగా ఉన్నటువంటి స్వరూపమే ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ ప్రజ్ఞానం అనేటువంటి చైతన్యం ఉంటేనే నాకు ఇంకొకటి తెలియబడుతున్నది, ఇంకొకటి అనిపిస్తున్నది, ఇంకొకటి వినిపిస్తున్నది. కాబట్టి ఎన్ని శాస్త్రములు చదివినప్పటికీ, ఎంతమంది గురువులు కలిసినప్పటికీ కూడా మొట్టమొదటగా నేననేటువంటి స్పందన ఒకటి ఉండాలి మనకు. నేననేటువంటి ఉనికి ఉంటేనే సద్గురువులు నాకు బోధ చేస్తున్నారు. నేననేటువంటి ఆ జ్ఞానం ఉంటేనే నేను ఈశ్వరారాధన చేయగలుగుతున్నాను. కాబట్టి ముందే ఉండబడినటువంటి సద్వస్తువు నా స్వరూపమే. కాబట్టి నేనే పరమాత్మ స్వరూపం. ఆ బ్రహ్మమే నేను కాదు, నేనే బ్రహ్మము, బ్రహ్మముయే నేననేటువంటి మహావాక్య విచారణ చేసుకొని ఈ జన్మలోని సత్యాన్ని గుర్తించి జన్మరాహిత్యాన్ని పొందాలని కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం.